ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం తిప్పలు పడుతున్నారు రైతులు. సకాలంలో యూరియా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల కేంద్రంలోని గ్రోమోర్కు యూరియా రావడంతో రైతులు భారీగా తరలొచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు పడ్డా కొందరికి మాత్రమే యూరియా ఇచ్చారు. దీంతో షాప్ దగ్గరికి గందరగోళం నెలకొంది. సకాలంలో యూరియా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూరియా లారీని అడ్డుకున్న రైతులు పామర్రు నియోజకవర్గం మొవ్వా మండలం చిన్నముత్తేవి గ్రామం నుంచి యూరియా లారీ వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. సొసైటీలకు వెళ్లాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించారు. లారీలో ఉన్న బస్తాలన్నీ రైతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియా ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. సీజన్ ముగుస్తున్నా యూరియా అందక రైతుల కష్టాలు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. పైగా రైతుల కష్టాలపై చులకనగా మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు. బఫే భోజనాలకు వెళ్ళినప్పుడు లైన్లో ఉండి తీసుకుంటాం కదా, అలాగే యూరియా కూడా లైన్లో ఉండి తీసుకుంటా ఉంటున్నారు, తప్పేంటి తీసుకుంటే అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు కొత్త కాదు. పోలీసుల్ని ఏ రకంగా మాట్లాడారో మనకు తెలుసు. సో ప్రస్తుతం రైతుల్ని కూడా బుఫేకి వెళ్తే లైన్లో నుంచుంటారు కదా, ఇక్కడేంటి ప్రాబ్లం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయనకే జరిగింది అనుకోవాలా? ఏం జరుగుతోంది అసలు, అప్డేట్ చెప్పండి. అదే ప్రస్తుతం అటు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో యూరియా కొరత చాలా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వం PICS ల ద్వారా మేము యూరియాను అద్భుతంగా అందిస్తున్నాము, అసలు బఫర్ స్టాక్ ని పెట్టి అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఏ ఒక్క PICS లకు కానీ యూరియా అనేది రావటం లేదు. మొత్తం ప్రైవేటు దుకాణాలకు బ్లాక్ మార్కెట్ లో తరలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం యూరియా తమకు దొరుకుతుందని చెప్పి నెల రోజుల నుంచి కూడా రైతులు PICS లేదా పడిగాపులు పెడుతున్నారు. కానీ ఏదో ఒకరిద్దరికి మాత్రమే అతి కష్టం మీద యూరియా కూడా దొరుకుతున్న పరిస్థితి. అయితే ప్రైవేట్ దుకాణాల దగ్గర కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. యూరియా కోసం ఒక్క కట్టైన యూరియా కట్ట దొరకపోతుందని చెప్పి రైతులు దారులు తీరు కనబడుతున్నారు. అక్కడ కూడా నిబంధనల మేరకు కొన్ని చోట్ల కేవలం 1 ఎకరాకు అరకట్ట యూరియా మాత్రమే ఇస్తున్న పరిస్థితిని మొన్నటి వరకు చూసాం. అయితే నిన్న ఉంగుటూరులో కావచ్చు, ఇటు చిన్నముత్తేవిలో కావచ్చు పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. 100 మంది రైతులు యూరియా కోసం అక్కడికి వెళ్తే అక్కడ పెద్ద గందరగోళం నెలకొంది. యూరియా అందించలేక అక్కడ యూరియా లేదని వాళ్ళు చెప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ షాపును మూయించి వేసిన పరిస్థితి. అదే సమయంలో నిన్న రాత్రి యూరియా ఏదైతే బ్లాక్ మార్కెట్ కి తరలిపోతుందో దాన్ని రైతులే స్వయంగా అడ్డుకున్నారు. ఒక లారీలో పైన వేరే ఎరువులు పెట్టి కింద యూరియా కట్టలను పెట్టి అక్కడి నుంచి కూడా ఒక బయట వ్యక్తులకు తరలిపోతున్న సమయంలో అడ్డుకున్నారు. అధికారులను రైతులు నిలదీశారు. అయితే ఇంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. రైతులను కించపరిచేలాగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనమాట. అంటే భోజనానికి వెళ్తే బఫే భోజనాలకు వెళ్తే కిలో నిలబడతారు కదా, రైతులు కూడా అదే స్థాయిలో కిలో నిలబడి ఎరువులు తీసుకుంటున్నారంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు కావచ్చు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి చాలా తేడా ఉంది. ఎక్కడా కూడా గడిచిన 4 రోజులుగా యూరియా అయితే అన్నట్టున్న వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే అశోక్.